ఎప్పుడైతే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి కార్యక్రమాలు రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ బాలేదు అని చెప్పి అధిష్టానానికి మహేష్ కుమార్ గౌడ్ చెప్పిండో అప్పటి నుండి రేవంత్ రెడ్డి మహేష్ కుమార్ గౌడ్ పైన కోపంగా ఉన్నాడు అనేది వినబడుతున్న అంశం. అంటే దీన్ని బట్టి చూస్తే ఏమర్థం కావాలంటే రేవంత్ రెడ్డి తప్పు చేసినా సరే ఆయన తప్పు చేయలే, చాలా మంచి వ్యక్తి, అద్భుతంగా ఉన్నాడని అనుకోవాలన్నా? పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కు రేవంత్ రెడ్డి పైన ఏదో కొంత అనుమానం ఉందట. రేవంత్ రెడ్డి బీజేపీకి ఫేవర్గా పనిచేస్తుండేమో, రేవంత్ రెడ్డి బీజేపీలతో దోస్తాన్ చేస్తుండేమో, రేవంత్ రెడ్డి మోదీతో అంత క్లోజ్ ఎందుకున్నాడు, రేవంత్ రెడ్డి బండి సంజయ్కి ఎందుకు అట్లా క్లోజ్ ఉన్నాడు, బండి సంజయ్ కొడుకుని రేవంత్ రెడ్డి ఎందుకు కాపాడాడు, ఈ రకమైనటువంటి డౌట్తో పిసిసి అధ్యక్షుడు మహేష్ అన్న కూడా ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీ మంత్రులు కూడా ఉన్నారు అనేది కొంత వినబడుతున్న అంశం. ఇప్పుడు రకరకాలుగా మొత్తం మీడియా ఛానల్లో కథనాలు వస్తున్నాయి. చాలా మంది రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్ట్ కూడా మాట్లాడుకుంటారు, గుసగుసలు వినబడుతున్నాయి. రేవంత్ రెడ్డి 15వ తారీఖు బండి సంజయ్ నీ కొడుకును అప్పగించమని చెప్పడం, బండి సంజయ్ 16వ తారీఖు రాత్రి 8 గంటలకు వాళ్ళ కొడుకును అప్పచెప్పడం, ఇదంతా ఏంది? ఏం చర్చకు దారితీస్తుంది? దీని వెనకాల అనుమానాలు క్రియేట్ అవుతాయి కదా. అర్థమైంది దీని వెనకాల రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటల తర్వాత బండి సంజయ్ వాళ్ళ కొడుకును తీసుకొచ్చే అర్థమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేవంత్ రెడ్డికి 10వ తారీఖు 11వ తారీఖు మీటింగ్ జరిగినప్పుడు నువ్వు నాతో కలువు, నాతో కలిసి పని చేయి, నువ్వు అనుకున్న స్థాయికి తీసుకెళ్తా, అనుకున్న స్థానానికి తీసుకెళ్తా అని ప్రధానమంత్రి రేవంత్ రెడ్డిని అంటే, రేవంత్ రెడ్డి 2-3 రోజుల తర్వాత 15వ తారీఖు వేటివ్ న్యూస్ కాన్క్లేవ్లో ఒక మీటింగ్లో నేను జాతీయ రాజకీయాలు చేస్తా, దేశ రాజకీయాలు చేస్తా అని రేవంత్ రెడ్డి అంటాడు. అంటే మోడీ అన్న తర్వాతనే రేవంత్ రెడ్డి ఎందుకు అట్లా జాతీయ రాజకీయాలు చేస్తానలే అనుమానం క్రియేట్ అవుతుంది కదా. అంటే ఏంది అర్థమైంది? మోదీ ఆఫర్ ఇచ్చిండనే రేవంత్ రెడ్డి 2034 దాకా ముఖ్యమంత్రి అయితా, 2034 తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా కూడా నేను సీఎంగా ఉండను అంటే ఏందన్నట్టు అర్థమైంది. ఎవరికైనా డౌట్ వస్తుంది. పిసిసి అధ్యక్షుడు మహేష్ అన్న కూడా డౌట్ వచ్చిందేమో. రేవంత్ రెడ్డి బాధ ఏం లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డికి అనుకూలంగా లేనటువంటి వ్యక్తులపైన రేవంత్ రెడ్డి రకరకాల మీడియా ఛానల్స్లో కథనాలు రాపిస్తున్నట. గతంలో బట్టి విక్రమార్క పైన రేవంత్ రెడ్డి కథనాలు రాపించింది. ఏమని? ఏబిఎన్ రాధాకృష్ణ తోటి. ఏబిఎన్ రాధాకృష్ణ ఎప్పుడు డౌట్ వచ్చింది రేవంత్ రెడ్డి రాపించింది అని చెప్పి అంటే, ఏబిఎన్ రాధాకృష్ణ రేవంత్ రెడ్డిని పొగుడుతాడు, మంత్రులను తిడతాడు. ఏబిఎన్ రాధాకృష్ణ రేవంత్ రెడ్డి సూపర్ డూపర్ అంటాడు, మంత్రులు ఫెయిల్ అంటాడు. అక్కడ డౌట్ వచ్చింది. రేవంత్ రెడ్డికి అనుకూలంగా లేనటువంటి వ్యక్తుల పైన, రేవంత్ రెడ్డి అంటే పడనటువంటి వ్యక్తుల పైన రేవంత్ రెడ్డి కథనాలు రాపిస్తుండు. కథనాలు రాపించి హైకమాండ్ దగ్గర పోయి ఈ మంత్రి పైన ఈ వార్త వచ్చింది, ఈ మంత్రి పైన ఈ వార్త వచ్చింది, వీళ్ళని తీసేయాలని చెప్పి రేవంత్ రెడ్డి ఈ కథనాలు అధిష్టానాన్ని చూపించి ఈ మంత్రులను తొలగించేటటువంటి కార్యక్రమంలో ఉన్నాడట. బట్టన పైన వార్తలు వచ్చినాయి. బట్టన ఏదో నైని బొగ్గు కుంభకోణానికి సంబంధించి కాంట్రాక్ట్ల అవకతవకలకు పాల్పడుతున్నాడు, బట్టన దందా ఎత్తుండు, సెటిల్మెంట్లు ఎత్తుండు, బట్టి విక్రమార్క మొత్తం పర్సెంటేజ్ తీసుకుంటూ ఆయన పైన వార్తలు రాపించిండు రేవంత్ రెడ్డి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి పైన వార్తలు రాపించిండు, పొన్నం ప్రభాకర్ పైన వార్తలు రాపించిండు, కొండా సురేఖతోటి పంచాయతీ, పొంగులేటితోటి పంచాయతీ. రేవంత్ రెడ్డికి ఏ మంత్రితో లేదండి పంచాయతీ? అందరితో పంచాయతీ కదా.